యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను నెరవేర్చకుండా ప్రజల్ని పక్కదోవ పట్టించడం సమంజసం కాదని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఓపిక పడుతున్నారు. ఏడాది కాలం సమయం ఇచ్చాం, హామీలు అమలు పరచకుండా కాలయాపన చేస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కడవే తిడుతున్నావు కానీ నిన్ను రాష్ట్ర ప్రజలంతా తిడుతున్నారు. అది గమనించి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టు అని హితవు పలికారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కేసీఆర్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో నువ్వేమైనా అభివృద్ధి విషయంలో ఒక అడుగు ముందుకేసినావా? ఏ జిల్లాకైనా, ఏ మండలానికైనా ఏం సాధించి పెట్టినావు? ఆర్టీసీ బస్సులో మేము ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, మహిళలకు అవకాశం ఇచ్చినావు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి, మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నావు కదా, ఓకే, మరి గ్యాస్ సిలిండర్లు కూడా మహిళలందరికీ ఎందుకు ఉచితంగా ఇస్తలేవు? ఇలా 30% మందికి సబ్సిడీ గ్యాస్ అందుతుంది. 200 యూనిట్ల కరెంటు రాష్ట్ర ప్రజలందరికీ ఎందుకు ఇస్తలేవు? మహిళలకు ఇచ్చినావు కదా అందరికీ. ఉద్యోగం చేసే మహిళలే లాభపడుతున్నారు ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంలో. ఒక్కొక్కరు లక్ష పైన జీతాలు తీసుకుంటున్నారు. నెలకు 7-8,000 ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి లెక్కించుకుంటున్నారు. కూలీనాలు చేసే వాళ్ళు, సామాన్య ప్రజలు ఏ బస్సులు ఎక్కుతున్నారు? ఏ బస్సులు అవసరం? ఏ ఉచిత ప్రయాణం అవసరం? పోనీ నీకు శాతనైంది, నువ్వు ఇస్తున్నావు, మేము కాదనము, మేము వద్దనము. మరి గ్యాస్కున్న మహిళలు ఏం చేసారు? ఏం పాపం చేసారు? గ్యాస్ కూడా అందరికి ఎందుకు ఇస్తారు? 100% బస్సు ప్రయాణం చేసినట్టు 100% గ్యాస్ కూడా ఇవ్వాలి కదా, 100% కరెంటు అందరికి ఇవ్వాలి కదా. అంటే అంత ఈ రకంగా మార్పు చేసుకొని నేనేదో తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు చేస్తున్నా, తెలంగాణ ప్రజల బ్రతుకులు మారుస్తున్నా అని గప్పాలు చెప్పుకునేందుకే పనికొస్తుండే ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్కరు కూడా సంవత్సరం తిరగక ముందే కేసీఆర్ గారి మీద 10 సంవత్సరాలకు ఒక 2-3% వ్యతిరేకత వస్తే, రేవంత్ రెడ్డి మీద ఏడాది తిరగక ముందే 25% వరకు వ్యతిరేకత వచ్చింది. ఒకసారి మీరు అసలు ప్రజలలో మా మీద ఎట్లా ఉంది అని ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 10 మందిని చేర్చుకున్నావు కదా, కొనుక్కున్నావు కదా. ఆ ఎమ్మెల్యేలు అందరితోటి రాజీనామా చేపించి మళ్ళీ పోటీకి నిలబడి నువ్వు గెలిస్తే నిజంగానే రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. నీ కాంగ్రెస్ చేయి గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళని మేము రాజీనామా చేయమంటలేం. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల్లో నీ పలుకుబడి ఎట్లా ఉందో నిరూపించుకోవాలనుకుంటే, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఈ మార్పులతోటి కాలం గడుపుకోవడమే తప్ప మైకు దొరికితే చాలు కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం, హరీష్ రావును తిట్టడం. ఇదా ముఖ్యమంత్రిగా నీ బాధ్యత? పేగులు తీసి మెడకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలాట ఆడుకుంటా, మనిషిని తీసుకుపోయి అడ్డం దూలాలు లెక్క పెడతా, వాటితోటి ఏం సాధిస్తావు? తెలంగాణ ప్రజల మన్నన పొందాలంటే నువ్వు పనులు చేయి. సంక్షేమ పథకాలు ముందుకు తీసుకపో, అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకపో. బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని తిట్టడమే నీ ఎజెండాగా పెట్టుకొని ఎన్ని రోజులు కాలం గడుపుతావు? బిడ్డ రేవంత్ రెడ్డి, సంవత్సరం అయిపోయింది, మాకు సంవత్సరం అయినా టైం ఇవ్వండి, సంవత్సరం అయినా టైం ఇవ్వండి అని అన్నావు.
డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. 15 ఆగస్టు వరకు మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినావు. హరీష్ రావును రాజీనామా చేయమన్నావు, లేకపోతే నేను రాజీనామా చేస్తా అన్నావు. నీ 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని కూడా మొత్తం పూర్తి కాలేదు కదా. మరి రాజీనామా హరీష్ రావు చేయాలన్నా నువ్వు చేయాలన్నా? రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం మాట్లాడిండు. నువ్వు సంవత్సరం టైం అడిగినావు తెలంగాణ ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను. 1 సంవత్సరం గడివేయండి, అన్నీ నేను పూర్తి చేస్తా అన్నావు. సంవత్సరం అయిపోయింది, డిసెంబర్ 9 అయిపోయింది. ఇప్పటికి ఏం చేసినావో చెప్పాలి, ఇక ముందు ఏం చేస్తావో చెప్పాలి. నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి స్థానానికి విలువ లేకుండా చేస్తున్నావు కదా. ఎంతమంది మహిళలు, రైతులు, కూలీలు ఎంతమంది ఎన్ని తిడుతున్నారో చూస్తున్నాం కదా. అందుకనే ఈ వేదిక మీద నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను కూడా రాబోయే ఎన్నికల్లో మీకు భవిష్యత్తు లేకుండా చేసుకోకుండ్రి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఒకవేళ నెరవేర్చలేకపోతే మా తోటి కాదు అని చేతులెత్తేయండి. చేస్తామని ప్రగల్భాలు బలికి తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మౌనం పాటించారు. ఇప్పటిదాకా చూద్దాంలే, ఏడాది గడువు అడిగిండ్రు కదా అని చెప్పి ఊరుకున్నాము. నువ్వు ఒక్కటంటే మేము 10 అంటాం. మేం కాదు, ప్రజలు అంటారు కింద. నువ్వు ఒక్కనివే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును తిట్టేది నువ్వు ఒక్కనివే. కానీ నిన్ను 100 మంది, 1000 మంది, లక్షల మంది నిన్ను తిడుతున్న సంగతి నువ్వు చూస్తలేవు. ఒక్క ఏళ్ళతోటి నువ్వు చూపిస్తుంటే 4 ఏళ్ళు నిన్నే చూపిస్తున్నాయి. తెలంగాణను అభివృద్ధి చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా పక్కకు తప్పుకోవటం, కాలయాపన చేయటం అది సరైనది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏదేమైనా భవిష్యత్ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని గద్దె దింపుతాం. మళ్ళా తిరిగి కేసీఆర్ను గద్దెనెక్కిస్తాం. తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.